కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలో డయేరియా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు భయంగా గడుపుతున్నారు. తొలుత 7 కేసులు నమోదవగా క్రమేపీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ రోగులను పరామర్శించారు. ఎవరికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య శిబిరానికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఏర్పడడంతో అధికారులు ఆఘమేఘాలపై పరుగులు తీశారు. ప్రస్తుతం డయేరియా అదుపులో ఉందని చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాడు గ్రామంలో రోజుల నుంచి డయేరియా కేసెస్ వచ్చినాయని చెప్పి వెంటనే ప్రభుత్వం అలర్ట్ అవడం, డిఎంఎన్హెచ్లో నుంచి డైరెక్షన్ వచ్చి ఎక్కడికక్కడ క్యాంప్స్ పెట్టారు. ఒక 7 వచ్చింది. కొంతమంది నాన్ వెజ్ తినడం వల్ల వచ్చిందని, ఇద్దరికైతే డయేరియా ఉంది. ఇప్పుడు ఏదైతే వెళ్ళి చూడటానికి వెళ్ళామో ఆవిడకైతే డయేరియా ఉంది. దాని తగ్గ మందులు అవి ఇచ్చారు. డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. ఇంకా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. నేను కూడా వాటర్ని మా దాంట్లో ఏ విధమైన వాటర్ ఉందో, పొల్యూషన్ ఏ విధంగా ఉందో అదేమైనా ఎఫెక్ట్ అని చెప్పి జేఎన్టీకి పంపించడం చేస్తాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కూడా టెస్టింగ్ పంపించాం. దాని ప్రకారం ప్రజల ఆరోగ్యం ముఖ్యం. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మంచినీళ్ళు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సరే వాటిని సార్ట్అవుట్ చేస్తారు. ఆల్రెడీ ఇంటింటికి కుళాయి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు ఆధ్వర్యంగా నడుస్తూ ఉంది మన నియోజకవర్గంలో. మరి ఆ కుళాయి కార్యక్రమాలు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలియజేస్తూ ప్రజలు కూడా అందరూ ఇంటికి వెళ్ళిన వెంటనే చేతులు కడుక్కోవడం ఇంపార్టెంట్. చేతులు సబ్బుతో కడుక్కుని దాని తర్వాత భోజనం చేయడం అన్నది వేరేదన్నది ఇది. తర్వాత కాసిన మంచినీళ్ళు కొన్ని రోజులు తాగడం ఒకటి. రెండోది ప్రభుత్వ సరఫరా మంచినీళ్ళలో ఏమైనా కలుషితం ఉందో లేదో టెస్ట్ పంపిస్తున్నారు. ఇప్పుడు వరకు లేదని అంటున్నారు, కానీ టెస్ట్ పంపిస్తున్నారు. దాన్ని టెస్ట్ నుంచి వచ్చాక దాంట్లో ఏదైనా ఉన్నా చర్యలు తీసుకుంటారు. రెండోది డాక్టర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రతిపాడు గ్రామంలో ఎవరో భయపడవలసిన పని లేదని చెప్పి గ్రామస్తులందరూ తెలియదు. నిన్న సమాచారం రాగానే నిన్న పొద్దున్న మేము వచ్చి ఆల్రెడీ మొత్తం సర్వే చేయించాము. సర్వే చేసినప్పుడు ఓన్లీ 7 కేసులు మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. సో ప్రతి పర్సన్ని మేము పర్సనల్గా ఫిజికల్గా వెళ్ళి చూసాము. ఎవరికి ఇబ్బంది లేదు, అందరూ ఫిజికల్గా బాగానే ఉన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళకి ఆ డయేరియా అనేది మళ్ళీ రాలేదు, మోషన్స్ ఏం అవ్వలేదు, వామిటింగ్స్ కూడా ఏం లేదు. ప్రజెంట్ బాగానే ఉన్నారు. మేము ట్రీట్మెంట్ అవి చేస్తున్నాము. ప్రికాషనరీ మెజర్స్కి ఊరంతా సర్వే చేపిస్తున్నాము, ఇంకేమైనా కేసెస్ ఉన్నాయేమో అని. అండ్ క్లోరినేషన్ ఆల్రెడీ నిన్న మార్నింగ్ ట్యాంక్ క్లీన్ చేయించి క్లోరినేషన్ కూడా చేయించాము. వాటర్ టెస్టింగ్లు జరిగినాయి. వాటర్ టెస్టింగ్లు కూడా క్లోరినేషన్ అమౌంట్ కంటెంట్ కూడా క్లియర్గా ఉంది. ఇంకా ప్రికాషనరీగా మేము వాటర్ శాంపిల్స్ మైక్రోబయాలజీ ల్యాబ్స్కి పంపిస్తాం ఇవాళ.